హాయ్ బ్రో అంటున్నా దీంట్లో. ఓహో మై గాడ్, 30 లక్షల బండి చూడండి. బండ్లు దీనికి వచ్చిన పొద్దు పొద్దున్నే. ఏ బండి బాగుంది? ఓ ఇదేమో ఆయన ముందర మొత్తం పొగలు వస్తున్నాయి అన్న మధ్య చెప్తున్నా బ్రో. ఇది ఒక్కోసారి రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతలే బ్రో గోప్రో. హైబ్రో హైబ్రో అంటారా చూడు, నేను హైబ్రో అంటున్నా దీంట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి కృష్ణ. మీరు చూసే ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్ అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. నేను బన్నీ, దిలీప్ బ్రో ఉన్నాడు, ఇంకా ఇప్పుడు మహేష్ అన్న, భరత్ బ్రో, పండు బ్రో అని ముగ్గురు వస్తారు ఇక్కడికి. మళ్ళీ మాత్రం కృష్ణ జాయిన్ అవుతాడు ఆరాంగర్లో. మొత్తం ఎన్ని బైక్స్ అంటే ఎందుకు బ్రో అట్లా చేస్తున్నావు? బ్యాటరీ డౌన్ అయితే ముందే చలికాలం. లారీ లైట్లు అదో పండు బ్రో కూడా వచ్చేసిండు, భరత్ బ్రో కూడా వచ్చేసిండు. మాటలోనే మహేష్ అని వస్తాడు ఇప్పుడు. మనతో కృష్ణ జాయిన్ అవుతాడు. మొత్తం 1 2 3 4 5 6 బైక్స్ అనమాట మొత్తం. మహేష్ అని కూడా వచ్చేసిండు. హలో పండు బ్రో. అబ్బాయి ఇంట్లో అయితే మనం రైడ్ చేసి కదా. హాయ్ భరత్ బ్రో. హాయ్ బన్నీ బ్రో. మహేష్ అన్న చాలా తర్వాత ఈయన లైట్ వేసి పెట్టిండు. కృష్ణ ఆడ ఆరామ్ గారు ఆడికి వస్తున్నాడు. ఇక్కడ నుంచి మేమైతే యాక్చువల్గా హిల్ పార్క్ రెస్టారెంట్కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ రైడ్కి. ఇక్కడ నుంచి హిల్ పార్క్కి 60 కిలోమీటర్స్ చేంజ్ ఏమి ఉంటుంది. మంచి హైవే అనమాట, మంచి ఎంజాయ్ చేసుకుంటా హాయి వెళ్దాం. అన్ని కేటీఎల్స్ మన ఒకటి హిమాలయన్, ఇప్పుడేమో RC 200, ఇది కూడా RC 200, అది ADV 250, హిమాలయన్ 411, డ్యూక్ 390 అండ్ ఒకటి అడ్వెంచర్ 390 వస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. అసలు పొద్దున్న లేచి మంచి హాయిగా ఫ్రెష్ అప్ అయిపోయి జాకెట్ వేసుకుని రైడింగ్ చేసుకుంటే సూపర్ అనిపిస్తుంది. సరేకి చలికాలం మంచిగా అనిపిస్తుంది రైడింగ్. మనం ఎక్కడికైనా లాంగ్ వెళ్దాలంటే కూడా లాంగ్ డిస్టెన్స్ తొందరగా కవర్ చేయవచ్చు మార్నింగ్ టైంలో, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, వెదర్ కూడా మంచిగా మనకు సపోర్ట్ చేస్తుంది, మన బాడీ ఎక్కువ అలసిపోదు అనమాట. బ్రో ఇది ఒక్కోసారి రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతలే బ్రో గోప్రో. ఇదేసేపు రికార్డ్ కాలేదు, రికార్డ్ మాట్లాడినా మొత్తం. చలో గాయస్, కృష్ణ కూడా వచ్చేసిండు. 1 2 3 4 5 6 బైక్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము హిల్ పార్క్ రెస్టారెంట్కి. లొకేషన్ అయితే ఏం పెడతాలో మా ఇంటి నుంచి ఎగ్జాక్ట్ 64 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 60 కూడా ఉండదు, 58 ఏమో చేంజ్ ఉంటుంది. మొత్తం సింగిల్ ఒకటే రోడ్ అనమాట, హైవే మొత్తం స్ట్రైట్. కర్నూలు, బెంగళూరు, మొన్న మనం రీసెంట్గా మంత్రాలయం వెళ్ళినాము, ఈ రోడ్ అనమాట స్ట్రైట్ ఒకటే. ఎప్పుడైనా ఎవరైనా గ్రూప్ రైడ్ వేస్తే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ముందర సరిగ్గా బ్రేక్ కొట్టారు అనుకోండి మన బండ్లు ఎంత లక్ష పెట్టి ఏదైనా ఉండు బండి ఏదైనా ఆగదు. ఎందుకంటే మినిమం 100 120 స్పీడ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆగడానికి. ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. అబ్బా కార్ ముందు చూడండి, బెంజ్ GLS 400D బ్లాక్ కలర్ ఏమన్నా అనిపిస్తుందా, సూపర్ అనిపిస్తుంది. రాయి ఇసుకపోదు చూడండి ఎట్లుందో, మొత్తం పెద్ద రాయి. ఆహా ఎంత వెయిట్ ఉంటుంది అది. కర్నూలు 176 ఉంది, బెంగళూరు ఉంది, షాద్ నగర్ ఉంది, అనంతపురం 321 ఏమో ఉంది. అండ్ ఇప్పుడు సన్ రైజ్ కూడా అయింది, ఎండ్ అయితే ఏమి వస్తలేదు. టైం వచ్చేసి 7:23 అవుతుంది. బండి ఆఫ్ చేస్తుండు మనలో. ఇప్పుడు అక్కడ నాది కూడా ఆఫ్ చేసిండు. అవి లారీలో ఎట్లా మొత్తం ఇలా గొడుగులాగా మష్రూమ్ లాగా నన్ను సేమ్ ఇది ఇదొకటి ఏం తీసుకోవద్దాం అది ఇంట్లో. ఓ అమ్మ ఎట్లుంది మన నాయన ఇది.
ముందు మొత్తం ఫాగ్ ఉంది, అక్కడ మొత్తం ఇక్కడ మొత్తం ఫాగే అనిపిస్తుంది. జై శ్రీరామ్. ఓ ఇదేమన్నా ఆయన ముందర మొత్తం పొగలు వస్తున్నాయి. ఓహోహో లారీ కూడా ఎట్లా వస్తుంది మొత్తం పొగ. ఓహో నాయనా, ఏ క్యా है भाई, ये क्या है भाई, धुआं धुआं फेंक रहे पूरा. ఓహ్ మై గాడ్, టర్రీలో పెట్టారు మీరు మొత్తం క్రేజీ. టర్రీ పెట్టారు మొత్తం. కొంచెం ముందు నుంచే పెట్టేది ఉండే కానీ టర్నీ దగ్గర పెట్టేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం అంటే కంట్రోల్ చేసుకుంటాం బై. GS 1250 పోతుంది ముందర. ఏమనుందా బండి మాత్రం సూపర్ ఉంది. 30 lakhs బైక్ బ్రో. అది తెలియడంలో చెప్తున్నా, చాలా మందికి అయితే తెలిసి ఉండదు కదా. 30 లక్షల బండి చూడండి బ్రో. మనమైతే వచ్చేసినాం హిల్ పార్క్ రెస్టారెంట్ దగ్గరికి. మనమైతే ఫైనల్ హిల్ పార్క్ రెస్టారెంట్ దగ్గర వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ మంచిగా నాస్టే వేసేసి ఇంటి దగ్గర రిటైర్ అయిపోదాం. బర్రెలు ఎందుకు వచ్చిరా పొద్దునే? బర్రెలు ఎందుకు వచ్చిరా పొద్దునే? ఏ బండి బాగుంది? ఏ బండి బాగుంది? అన్ని బండ్లు బాగున్నాయా? బండి అయితే టైం లెస్ పెడుతుంది. టైం లెస్ పెట్టిన తర్వాత మా బండి అయితే వెయిట్ చేసినాము. నువ్వు ఎందుకు అట్లా ఒక్కరిమే వింటున్నావు? One eternity later. ఇక్కడ కూడా ఫోటో షూట్ అవుతున్నాయి. తమ్ముళ్ళు కూడా ఫోటో తీసుకున్నాం మేము. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. అన్న మధ్య చెప్తున్నాం ఓ అసలు క్రేజీ. మళ్ళీ 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 ఆహా. సరే ఇక్కడైతే మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చూపిస్తుంది హైదరాబాద్ 60 kilometers, ఆదిలాబాద్ 352, నాగ్పూర్ 543. ఓకే ఇదన్నమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. Kృష్ణ. బాయ్.